హలో ఎవ్రీవన్, ఇప్పుడే నిద్ర లేచి పిల్లలకు పాలు దాపోస్తున్నాను. సో విషింగ్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం ఇయర్ నుంచి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ముగ్గేసేద్దాం పదండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇలా ముగ్గుతో స్టార్ట్ చేసాము. ఇదేం నా ఓన్ ముగ్గేం కాదు, నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సో ఇది ఈజీగా ఉంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను నైట్. సో దానికే ముగ్గేసేసి కలర్ వేసేస్తున్నాను. ఆ రోజు కొంచెం త్వరగా లేచాను, 6:30 అవుతుందని టైము. యాక్చువల్లీ ముగ్గుతో వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కానీ బ్రైట్గా కనిపించేది. బట్ చెప్పాను కదా, నాకు పిల్లలు ఊరికే రబ్ చేసేస్తారనమాట ఆటలాడుతూ. సో చాక్ పీస్ అయితే బెటర్ అని చెప్పి సో కలర్ చాక్ పీసులతో వేస్తున్నాను. ఇక్కడ వీడియోలో అయితే చాలా లైట్గా కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ అయితే అంత లైట్గా ఏం లేదు, చూడడానికి బాగానే ఉంది. మేబీ లైటింగ్ ఎఫెక్ట్ అనుకుంటా. పిక్స్లో ఇలా వీడియోస్ చూస్తుంటే కొంచెం లైట్గా కనిపిస్తుంది ముగ్గు, బట్ ముగ్గు అయితే బాగా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తానండి. ఒక 10 మినిట్స్ పట్టింది అనుకుంటా, ఫాస్ట్గా వేసేసాను. సో ఇదనమాట నా ఫైనల్ ముగ్గు. వేపపూత మామిడికాయలు కూడా వేశాను. ఇంత లోపల శ్రేయాంశి పాప లేచిందనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ పనుకునేసింది. యాక్చువల్లీ కవర్లో, రెడ్ కవర్లో బియ్యం ఉన్నాయి. ఇవి గృహప్రవేశం అప్పుడు కలశంలో పెడతారు కదా, అవన్నమాట. నేను అప్పటి నుంచి ఇంకా ఒక 2-3 టైమ్స్ పెట్టాను పొంగల్ అంది. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి, అవే యూస్ చేద్దాం, మంచిది ఇంకా చాలా మంచిది కదా అని. సో అవే ఒక 5 పిడికిలు వేస్తున్నాను. మేము ఉండేది ఇద్దరమే కదా, సో ఎక్కువ వేసినా వేస్ట్ అయిపోద్ది, వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి తక్కువలోనే ఒక 5 పిడికిలు బియ్యం అయితే వేశాను. ఫస్ట్ వచ్చి పులిహోరకి దద్దోజనానికి కుక్కర్లో నానబెట్టేశాను. నెక్స్ట్ వచ్చి మినప్పప్పు నైట్ నానబెట్టుకున్నాను కదా అది. ఇప్పుడు వచ్చేసి ఇంకా పొంగల్కి వచ్చి ఒక 5 పిడికిలు వేశాను. అండ్ పెసరపప్పు కూడా ఒక 3/4 కప్ పెసరపప్పు వేశాను. సో ఇవి నానబెట్టేస్తే ఫాస్ట్గా, సో ఇవి నానుతుంటాయి. ఇంతలోపల మనం ఫ్రెష్ చేసే లోపల ఇవి నానిపోతే ఈజీగా త్వరగా ప్రసాదాలు చేద్దాము పిల్లలు లేచే లోపల అని చెప్పి సో ఫాస్ట్గా చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజు పిల్లలు అయితే అసలు ప్రసాదాలు అన్నీ అయిపోయాక లేచారు, ఆల్మోస్ట్ అయిపోయాయి, అప్పుడు లేచారు. సో అందుకే ఫాస్ట్గా చేసాము. ఫ్రెష్ అయ్యి వచ్చాను, ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయాలి. త్వరగా ప్రసాదాలు స్టార్ట్ చేసేద్దాము. సో టోటలీ 5 ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను. పులిహోర, దద్దోజనం, పొంగల్ అండ్ వడ అండ్ ఉగాది పచ్చడి. ఆల్మోస్ట్ టైం 7:30 అవుతుంది. 7:30కి స్టార్ట్ చేశాను ప్రసాదాలు. సో 9 కల్లా అయిపోయాయి. సో నేనైతే ఫాస్ట్గా చేసేస్తాను అనమాట పనులన్నీ కూడాను. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి స్నానాలు తెప్పించి 10 కల్లా టెంపుల్కి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ ఇది ఆన్ చేసేసామంటే మనకు 2 ప్రసాదాలు రెడీ అయిపోతాయి కదా. సో మనం ఫస్ట్ ప్రసాదం ఆన్ చేసేసాను కాబట్టి ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ దానికి పొంగల్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఓన్లీ ఫర్ పొంగలే యూజ్ చేస్తాను. సో దీన్ని వాష్ చేసుకుందాం. ముందు వాష్ చేసుకొని బొట్లు పెట్టుకోవాలి. సో ఈ లోపల మా ఆయన బెల్లం తీసుకొచ్చాడు పొంగల్కి. సో మా ఇంట్లో అయితే కిచెన్లో కానీ ఇంట్లో మొత్తం కానీ నాకేం ఎక్కడ ఏ వస్తువు ఉందో నాకు ఎంత మాత్రం తెలుసో మా హస్బెండ్ కూడా అలా అంతే తెలుసు. సో అందుకే ప్రతిదీ కూడా హెల్ప్ లాగా చేసుకోము, ప్రతిదీ కూడా షేర్ చేసుకొని మా హాఫ్ వర్క్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేనైతే పొంగల్ ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. ఆయన అయితే పూజ గది అంతా రెడీ చేస్తున్నాడు. దేవుడికి పూలు పెట్టడం అవన్నీ కూడా, దీపం పెట్టడం అన్నీ కూడాను తను చూసుకుంటున్నాడు. సో ఈ లోపల నేను దబ్బరికి వచ్చి క్లీన్ చేసేసాను కదా, పసుపు పూసి బొట్లు పెట్టేస్తున్నాను ఫాస్ట్గా. సో కంపల్సరీ పొంగల్ అయితే ఈ దబర్లో మాత్రమే పెడతాము, ఓన్లీ పొంగల్కి మాత్రమే యూజ్ చేస్తాం అనమాట ఈ దబర్ని. ఇప్పుడు పసుపు పెట్టేశాను కదా, ఇక నెక్స్ట్ బొట్లు పెట్టేద్దామే. నెక్స్ట్ ఇక బొట్లు పెట్టుకోవడమే. సో నేనైతే 5 బొట్లు పెట్టేశాను. ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా కడుక్కుని దీన్ని వేసేద్దాం.
ఇది ఓన్లీ పొంగల్ దగ్గర పొంగల్ మాత్రమే యూజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీ ఇంట్లో మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పొంగల్ కూడా ఇక స్టవ్ మీద పెట్టి వెళ్ళేసరికి మా హస్బెండ్ ఇలాగా దేవుడికి పూలు పెడుతున్నారు, పిల్లలు అయితే ఇద్దరు అక్కడ పనుకున్నారు. సో ఒకసారి నా ముగ్గు చూసుకుందామని వెళ్ళాను. సో అలా కలర్స్ ముగ్గు వేస్తే మాత్రం డైలీ ఒక 20 టైమ్స్ చూసుకుంటాను మినిమం. అదనమాట, చెప్పాను కదా కొంచెం ముగ్గు పిచ్చని, అందుకని. ఇప్పుడు ఈ పొంగల్ దగ్గర వచ్చి స్టవ్ మీద షిఫ్ట్ చేసేసుకుందాం. వెనకాల యాడ్ అయినట్టుంది. సో మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. పిక్స్ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియోలో యాడ్ చేస్తాను. 2020 నుంచి 2024 వరకు ఉగాది ఇవన్నీ వెయిట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద వీడియోలో పెట్టుకుంటాను, సెకండ్ చూడండి. ఫస్ట్ 2 అన్నీ 2 ఇది 3 ఇది 3 కూడా అయిపోయింది. 4th హ్యాండ్ పెడతాను. ఈ లోపల వెళ్ళి ఫాస్ట్గా పసుపు నీళ్ళు చల్లేసి వస్తాను ఇల్లంతాను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం భక్తి ఎక్కువే, కానీ మ్యారేజ్ అయ్యి వన్స్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక సో ఇంకొంచెం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆమెకి చాలా భక్తి ఎక్కువ, ఇవన్నీ ఆచారాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువ పాటిస్తారు. సో నాకు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years అయిపోయింది కాబట్టి బాగా అలవాటు అయిపోయింది. సో నేను కూడా బాగా సింక్ అయిపోయాను అనమాట ఈ అలవాట్లన్నింటికి. సో మంచిది అనేది అన్నలో చేయడంలో తప్పలేదు కదా. సో అందుకే నేను కూడా ఇవి బాగా పాటిస్తాను. ఒక సైడ్ పొంగల్ పెట్టేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇక ఉగాది పచ్చడికి వెతుక్కుంటున్నాం అనమాట. ఏమేమి కావాలి అవన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అవే మా హస్బెండ్ తీసుకొస్తున్నారు. అండ్ చింతపండు ఇవన్నీ కూడా ఏమేమి కావాలని సైడ్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి అది చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుంటాము నల్లగా. ఈ లోపల మన పొంగల్ కూడా పొంగొచ్చేసింది. మనకి పొంగొచ్చేసినట్టు హాఫ్ ఆఫ్ ద పొంగల్ రెడీ అయినట్టే కదా. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి. బాగా యాక్చువల్లీ సగ్గు బియ్యం వేస్తాము, చాలా బాగుంటుంది టేస్ట్. కానీ నాకు ఆ రోజు సగ్గు బియ్యం లేదు ఇంట్లో, మర్చిపోయాను తెచ్చుకోవడము. సో ఉన్నవాటితో అలా కలిసి చేస్తున్నాను అనమాట. కానీ చాలా టేస్టీగా వచ్చింది. నాకు కుదిరిన ప్రసాదాలు అన్నింటిలో కల్లా ఆ రోజు పొంగలే చాలా టేస్టీగా వచ్చింది, పర్ఫెక్ట్గా కుదిరింది ఆ రోజు. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కూడా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోలేదు ఆ రోజు. ఈ ప్రసాదాలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో లంచ్కి కూడా, ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇవే అనమాట. మధ్యాహ్నం ఫుడ్ మీన్స్ వంట కూడా ఏం చేయలేదు. ఇక వాటితోనే ఖాళీ చేసాము. నెక్స్ట్ ఇక వేలక్కాయలు వేస్తున్నాను. వేలక్కాయలు జీడిపప్పు వేసి దించేసుకోవడం. వేలక్కాయలు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఒక 3 వేసాను. చూడండి కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందంటే చాలా బాగా కుదిరింది. ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నేను నెయ్యి కూడా వేయలేదు, కానీ చాలా టేస్టీగా వచ్చింది. నెయ్యి ఉంది కానీ అది ఆల్రెడీ పిల్లలకు వాడతాము, సో ఎందుకు లేని చెప్పి అది యూజ్ చేయలేదు. ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. ఆటలు నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం కట్ చేసుకున్నాను దద్దోజనానికి అండ్ వడలోకి. ఈ లోపల మనం ఉగాది పచ్చడికి కావాల్సిన ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఈజీగా ఉంటుంది కదా. ఉగాది పచ్చడి మాత్రం పిల్లలు లేచాక చేద్దాంలే అందరం కలిసి అని చెప్పి అది మాత్రం చేయలేదు ముందు. ఇది అన్నమాట మన పొంగలి. ఇక వడకి ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. యాక్చువల్లీ నాకు వడ కూడా ఒక 1 year ముందు నుంచే చేయడం వచ్చు, అంతకుముందు అసలు రాదు. సో వన్స్ మనకి పరిస్థితులు వచ్చాయంటే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. అవసరం వచ్చిందంటే, పరిస్థితులు కదా, అవసరం వచ్చిందంటే ఆటోమేటిక్గా వస్తాయి కదా. కాబట్టి నాకు కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చు చేయడము. మేము ఎక్కువ చేయలేదు, ఒక 10 చేశాను. 5 దేవుడికి పెట్టేసి నెక్స్ట్ ఒక 5 పక్కన పెట్టేశాను, పిల్లలు ఏమో తింటారేమోనని. మిగతాదంతా ఈవినింగ్ చేద్దాంలే, ఇప్పుడు ఇవన్నీ అవుతాయేమోనని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను వడలు చేద్దామని చెప్పి మినపప్పు అలా వేసుకున్నప్పుడు జారుగా వచ్చేసింది అనమాట. అందుకే ఆ రోజు దోశకి కలిపాను. అలా 2-3 అటెంప్ట్స్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. 3rd అటెంప్ట్ నుంచి అందుకే గట్టిగా కలుపుకుంటాను. సో వడ వేసేటప్పుడు ఎలాగో వాటర్లో ముంచి వేస్తాం కాబట్టి అలా సెట్ అయిపోతుంది కన్సిస్టెన్సీ. చూడండి నార్మల్గా గట్టిగా కలుపుతాను. ముందు జాగ్రత్త మంచిది కదా, అదనమాట మన ముందు జాగ్రత్త.
అప్పుడు మన పూజ కూడా పళ్ళు పెట్టేసి మా ఆయన దీపం పెట్టేశారు. సో నేను ఏం చేస్తున్నానో గుర్తులేదు కానీ నేను ఏదో పనిలో ఉండుంటాను, మాడిపోతాయని చెప్పి తీస్తున్నాను వచ్చి. ఒకటి మనం హెల్ప్ చేయండి అని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు. పర్ఫెక్ట్ రంగు వచ్చాయి కదా, ఇలా ఆపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా హెల్ప్ పని చేసుకుంటే ఆటోమేటిక్గా చేస్తారు. నెక్స్ట్ వచ్చి పులిహోరకి తాలింపు వేస్తున్నాను. నెక్స్ట్ పులిహోర తర్వాత దద్దోజనానికి పెట్టేస్తాను. స్టవ్ క్లిప్స్ అయితే పోయాయని చెప్పాను కదా, రీసెంట్గానే తెచ్చారు ఒకటి. అదైతే సెట్ అయింది ప్రజెంట్, చూపిస్తాను మీకు అది కూడాను నెక్స్ట్ వీడియోలో. జస్ట్ 10 రూపీసే, కాకపోతే అది మనీతో మ్యాటర్ కాదు. సో అది లేక 2 months నుంచి అట్టే కానిస్తున్నాను. బట్ రీసెంట్గా దొరికిందనమాట షాప్లో, జస్ట్ 10 రూపీసే అంట. కూడా బాగా పులుపు సరిపోయింది కానీ సాల్ట్ అనేది తక్కువ వేసాను. అంటే మనం ఇంకా టేస్ట్ చేయకూడదు కాబట్టి సాల్ట్ తక్కువ వేసాను. సాల్ట్ తక్కువ అయింది. సో మళ్ళీ మేము దేవుడు పెట్టేశాక యాడ్ చేసుకొని తిన్నాము తినేటప్పుడు. సో ఇలా పులిహోర కూడా రెడీ చేసేసాను. పులిహోర రెడీ, పులిహోర రెడీ. నెక్స్ట్ ఇక దద్దోజనానికి తాలింపు వేస్తున్నాను. సో రిమైనింగ్ ఉంటుంది కదా రైస్, దాంట్లోకే ఆ కుక్కర్లోనే కలిపేద్దామని చెప్పి. సో దీంట్లో కూడా సాల్ట్ తక్కువైంది తిన్న చూశాక. సో ఎందుకన్నా బెస్ట్లే అని చెప్పి నేనే కావాలని సాల్ట్ తక్కువ వేసాను. ఎక్కువైతే తినలేం కదా, అందుకని. ఇలా తాలింపు పెట్టేసి దాంట్లో యాడ్ చేయడం అయితే తెలిసిందే కదా, కాకపోతే నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఎగ్జైట్మెంట్లో మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇలా ఎలా చేస్తానన్నది, అంతేగాని ఇవన్నీ మీకు కొత్త, నాకు నా ఓన్ రెసిపీస్ ఏం కాదు కదా. పెరుగు కలిపేసి ఆ తాలింపు దాంట్లో పెరుగన్నం కూడా మిక్స్ చేసేస్తున్నాను. సో అదనమాట, ఫైనల్లీ మన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ 9:15 కదా, 9 టైము, 15 minutes ఫాస్ట్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని. సో కరెక్ట్గా 9 కల్లా అన్ని ప్రసాదాలు రెడీ చేసేసుకున్నాను. చూపిస్తాను మీకు ఇప్పుడు అన్ని. ఫస్ట్ పొంగల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ గారెలు దేవుడు. సో ఇవి మాకు చేసుకున్నాయి. నెక్స్ట్ దద్దోజనం, నెక్స్ట్ పులిహోర, ఇప్పుడు ఫైనల్లీ ఉగాది పచ్చడి రెడీ చేయాలి. ఇది పిల్లలకి స్నానం చేపించాక అందరం కలిసి రెడీ చేస్తాం. సో ఇవన్నమాట ప్రసాదాలు. సో ఇప్పుడు 9 అవుతుంది అనమాట టైము. త్వరగా పిల్లల్ని రెడీ చేసి ఇంకా టెంపుల్కి వెళ్దాం. లోపల దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పి ప్లేట్లు పెడుతున్నాను. ఒక 5 టైమ్స్ అలాగా పెడుతున్నాను. ఇంకా ప్రసాదాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేశాను. సో వడలు ఆల్రెడీ పెట్టున్నాను కదా దేవుడి దగ్గర. సో అవి తీసి దాంట్లో పెట్టేసి ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేయాలి. ఈ లోపల పిల్లలకు కూడా స్నానం చేపించేశాను. ఆల్రెడీ మా వాడు కూర్చునేసాడు అనమాట. వీళ్ళిద్దరూ కూడా బాగా భక్తి ఎక్కువ. దేవుడి డోర్ ఓపెన్ చేసామంటే వచ్చేస్తారు. సో ఉగాదికి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పచ్చడికి వీటితో స్టార్ట్ చేస్తున్నాను. బెల్లం చేస్తున్నాను. కారం కోసం మిరియాలు, పచ్చిమిర్చి కొంచెం, కొంచెం చింతపండు, ఇది కొంచెం నానబెట్టింది, ఒక బనానా, లేకపోతే మ్యాంగో. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మ్యాంగో కట్ చేసి యాక్చువల్లీ మా సైడ్ బనానా ఏం వేయరు. సో నేను పిల్లలకు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అందుకే యాడ్ చేస్తున్నాను తప్ప బనానా అయితే వేయరు అనమాట. షడ్రుచుల్లో అయితే బనానా ఉండదు. జస్ట్ మన ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రాగా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం కానీ. కట్ చేసుకున్న ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నా. ఇదో
నెక్స్ట్ బనానా కూడా కట్ చేసి బనానా లాస్ట్ కట్ చేసి బెల్లం మిక్స్ ఇది దేవుడు అంటే ఇక్కడ అందరికి తినడానికి పంచాలి ఇప్పుడు మిరియాలు పచ్చిమిర్చి దీంట్లో ఇది లేకపోతే దీంట్లో కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆఫ్ చేసి తీసుకొచ్చి ఎక్కువ లేదు. సో ఇది మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇదనమాట మన 5 ప్రసాదాలతో మా ఉగాది పచ్చడి ఇలా చేసుకున్నాము. పూజ అయిపోయింది. నెక్స్ట్ మా ఫ్లోర్లో 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి పంచడానికి వెళ్తున్నాను. ముగ్గు ఎవరు వేసారమ్మా? లోపల బుద్ధుడు ముగ్గు వేసామంటే ఎవరు వేసిందే? కలర్స్ వేసామంటే ఎవరు వేసిందే అవుతూ ఉంటుంది. అమ్మా లోపలికి బయటికి ఎవరు వేసింది? ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట, టెంపుల్కి. ఇంకా టెంపుల్కి బయలుదేరాం. అపార్ట్మెంట్లో కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోయారు. సో దానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. సో ఆ రెండింటికి కూడా చూసుకొని ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ ఇంక వాచ్మెన్ వాళ్ళకి ఇంక వేరే వాళ్ళకి ఇద్దామని చేద్దాం. సో ఇదిగోండి, ఇవన్నీ మొత్తం క్లీనింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఈరోజు ఉగాది కదా, ఈరోజు నైట్కి మా దగ్గరలోనే ఇక్కడ గొలగముడి ఉందన్నమాట. సో అక్కడ వెంకయ్య స్వామి చాలా ఫేమస్. సో యాక్చువల్లీ గొలగముడి వచ్చి మా గొలగముడి వెంకయ్య స్వామి వచ్చి నాగులు వెళ్ళేటూరు, అది వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఊరు. సో మాకు చాలా ఇష్టం అనమాట. సో నైట్కి అక్కడికి వెళ్ళి నిద్ర చేసి వద్దాం అనుకుంటున్నాము పిల్లలతోటి. సో 5-6 అలా బయలుదేరదాం అనుకుంటున్నాము. సో ఇవన్నీ క్లీనింగ్ అయిపోయింది కదా. సో పైన బట్టలు ఉన్నాయి, అవి తీసుకొచ్చేసి మొత్తం ఫోల్డింగ్ చేసేసి ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి పిల్లలు లేచేలోపు. ఫాలో మీ. ఇప్పుడే ఇక గొలగముడికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఒక 1/2 అవర్ పడుతుంది. అక్కడికి వెళ్ళాక మీకు కంటిన్యూ చేస్తాను వ్లాగ్. గొలగముడికి అని చెప్పు. 6 అనుకున్నాం కానీ 6:40 అయింది టైం స్టార్ట్ అయ్యేసరికి. సో 6:40కి స్టార్ట్ అయిపోయాము. సో సమ్మరే కాబట్టి అంత చీకటి ఏం పడలేదు. సో మొత్తానికి దిగామన్నమాట. సో రూమ్ అనేది బుక్ చేసుకోవడానికి స్లిప్ తీసుకోవడానికి వెళ్ళారు. సో మేమైతే ఇప్పుడు కూర్చోన్నాం. వీళ్ళిద్దరు చూడండి. రానా రండి రానా. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. రూమ్ కీస్ తీసుకోవడానికి వెళ్ళారు. సో వెళ్ళి దర్శనం అయ్యాక మీకు చెప్తాను. బాయ్ బాయ్. యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చి మా పెద్దనాన్న వాళ్ళది. ఇంకా రూమ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈరోజు అందుకని ఆ రూమ్ ఇచ్చారు. రూమ్ నెంబర్ 2 ఇచ్చారు. రూమ్ నెంబర్ 4 వచ్చి మా పెద్దనాన్న వాళ్ళు. అంతా ఖాళీగా ఉందన్నమాట, ఎవ్వరు లేరు.
పార్టీస్ కానీ వచ్చామంటే అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో అన్ని బ్లాక్స్ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. దర్శనానికి బయలుదేరాము. వెళ్ళాక ఫోన్ అలా ఉంటే మాత్రం చూపిస్తాను స్వామిని. ఇంత లోపల వెళ్ళి చూడు. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాము. అనుకోకుండా మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారంట. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వెయిట్ చేస్తాం వాళ్ళ కోసం. యాక్చువల్లీ ఫొటోస్ అలవ్ లేదని చెప్పి అక్కడ రాసింది, అందుకే నేను దగ్గర నుంచి తీయలేదు. సో ఇదనమాట మెయిన్ టెంపుల్. సో లాస్ట్ డెకరేషన్ చేస్తున్నారు కదా, అక్కడ ఉంటారనమాట స్వామి. సో మీకు ఓవరాల్ వ్యూ చూపిస్తాను. సో చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు, ఫెస్టివల్ కాబట్టి. అన్నట్టు నైట్ అయిపోయింది కదా, తినమ్మా. అసలు ఎంత టేస్టీగా ఉందంటే చెప్పక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే కొంచెం తిన్నారు, పిల్లలందరూ కూడా నేను తినేసాను. సో డిన్నర్ కూడా చేయలేదు, అదే సరిపోయింది అసలు. సో తనే మా చెల్లి. సో అందరం కలిసి పిల్లలకి బొమ్మలు కొంటున్నాము. యాక్చువల్లీ నాకు భక్తి ఎక్కువ అనుకుంటారు కదా, సో నాకంటే మా అమ్మమ్మకి చాలా భక్తి ఎక్కువ అనమాట. నాకంటే 100 times ఎక్కువ అనుకోవచ్చు. సో నేను నా భక్తి ముందు, మా అమ్మమ్మ భక్తి ముందు నా భక్తి నథింగ్. నెక్స్ట్ ఎవరికంటే మా పిన్నికి. సో చూడండి, అందరూ ఉన్నారు కానీ మా పిన్ని అక్కడ లేదు. ఆల్రెడీ 4 times వెళ్ళొచ్చింది దర్శనానికి. మళ్ళీ బొమ్మలు కొనే లోపల టైం వేస్ట్ ఎందుకు అనుకుందో ఏమో, మళ్ళీ 5th time. సో అదనమాట. సో నేను ఒక 2-3 times వెళ్ళొచ్చాను. సో మా పిన్ని 5th time వెళ్ళి ఉంటుంది. సో మా అమ్మ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి అందరూ కూడా చాలా భక్తి ఎక్కువ. సో అక్కడి నుంచి వచ్చింది అనమాట జీన్స్ నాకు. సో ఆల్రెడీ 2 times వెళ్ళాను కదా, ఇది 3rd temple ఉగాది రోజు నాకు. సో మా బుడ్డది అక్కడ నిద్రపోతుంది. దిగినప్పుడు మాత్రం దేవుని చూడడానికి అన్నట్టు మేలుకుంది. బయటకు వచ్చామో లేదో అప్పుడే నిద్రపోతుంది అనమాట. కూడా భక్తి వచ్చినట్టుంది. పిల్లలకి ఇడ్లీ తీసేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసామన్నమాట. ఇదే ఇంకా వెనస్డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి దేవుని చూసేసి వెళ్దామని. వీళ్ళిద్దరికి కూడా పుట్టెంటుకలు ఇక్కడే తీశారు. సో ఈ గుడిలోనే తీపిస్తాము. ఇంకా దర్శనానికి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఖాళీగా ఉందని చెప్పాను. యాక్చువల్లీ ఇప్పుడు 7:25 అవుతుంది టైము. సో ఏదో సేవ జరుగుతున్నట్టుంది, లాక్ చేస్తున్నారు. జస్ట్ ఒక 5 minutesలో ఓపెన్ చేసేసారు. సో 7:30 కల్లా దర్శనం చేసుకొని అప్పుడే ఓపెన్ చేశారన్నమాట. మేము వెళ్ళాము, ఒక 2 minutes కల్లా ఓపెన్ చేశారు. ఇది వచ్చి పొంగల్ పెట్టారు, ప్రసాదం. చాలా టేస్టీగా ఉంది ఇది కూడా. ఇప్పుడు ప్రసాదం కంటే టేస్ట్ అనేది ఇంకేది కూడా ఉంటుందా? అసలు ఉండదు కదా. ఇంకా అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత ఇది రూమ్స్ ముందు ఇలా పెట్టుంటారు దేవుడిని. ఆడ ఒక ఫోటో దిగేసి స్టార్ట్ అయిపోయాము. హలో, యాక్చువల్లీ రూమ్ అయితే 1 day కొంత ఇస్తారు, కానీ మేము దర్శనం నిద్ర చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పి కొంచెం లేట్ అయినా కానీ మళ్ళీ ఎండ ఎక్కువ ఉంటుంది కదా, సో కష్టం కదా పిల్లలతోటి అని చెప్పి దర్శనం అయిపోయిన తర్వాత 8:15 అలా అవుతుంది టైము. సో రూమ్ వకేట్ చేస్తున్నాం. గుడ్డ చూడండి ఎలా చూస్తుందో. ఈ లోపల మా చిచ్చర పిడుగులు చూడండి, ఇదే పొజిషన్లో ఉంటారు. అన్న ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది చెల్లి. ఏం చేస్తున్నారు అంటే చూడండి, అక్కడ మంకీస్ పెట్టున్నారు బోన్స్లో, అవి చూస్తున్నారు. సో ఇది అనమాట ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది కదా టెంపుల్కి. ఇది నాకు ఆ రోజు స్కూల్ ఉందని గుర్తులేదు. వస్తూ ఉంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు అనమాట, అప్పుడు గుర్తొచ్చింది. సో ఫాస్ట్గా వచ్చేసి బాబుని స్కూల్కి పంపించేసాము. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నా అంట. ఆ రోజు ఇంకా ఫ్రూట్ కావాలంటే డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కొచ్చాము. అది బాక్స్లో పెట్టామే కానీ ఒక హాఫ్ కూడా తినలేదు వాడు. 80 rupees ఇది కాస్ట్. లాస్ట్ ఇయర్ ఉగాది పిక్. సో ఇలా జరిగిందనమాట మా ఉగాది.